అందుకే ఆ దేవుడు రుణం తీర్చుకోవాలని ఆయన గారింట్లో ఉన్న మున్ని అజయ్ చంపబోతున్నాడని తెలిసి వెళ్ళాను. ఆపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా వల్ల కాలేదు. చివరికి అజయ్ని వేసేశాను. ఏంటి, పీటర్ అజయ్ ఘోష్ని చంపేశాడా? యు ఆర్ అండర్ అరెస్ట్. దేవుడా, నువ్వు ఆడించే ఈ నాటకంలో ఒక పాత్ర ముందే నిష్క్రమించబోతోంది. భగవంతుడా, ఈ అనుబంధాన్ని ఇంకా కొనసాగించు. అవినాష్కి ఆయుష్ పెంచు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తల్ని చేయి. ఆ పసిదానికి తల్లిదండ్రుల ప్రేమను అనుగ్రహించు. ఏం చెప్పమంటావమ్మా? సముద్రంలో ఉప్పుని చెట్టు మీద కాయని కలపడమంటారే. ఎక్కడ మున్ని, ఎక్కడ మీ బాబాయ్? అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటి? అలాంటి వీళ్ళిద్దరినీ కలిపాడమ్మా భగవంతుడు. మున్నీకి ఆశ్రయం ఇచ్చింది కూడా ఆ భగవంతుడే. ఆ భగవంతుడెవరో తెలుసా? మీ బాబాయేనమ్మా. ఆ మహానుభావుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఎదుటివారికి సహాయం చేయడానికి ముందుంటాడమ్మా. బాబాయా? బాబాయ్ ఎక్కడున్నారు? ఇక్కడికి రాలేదే? మీ బాబాయ్ గురించి నీకు తెలియందేముందమ్మా? ఆత్మాభిమానం కోసం ప్రాణాలిచ్చే మనస్తత్వం మీ బాబాయిది. తను ఈ రోజున్న పరిస్థితిలో నీ ముందుకొస్తే నువ్వు తన్ని చూసి తట్టుకోలేవేమోనని తను ఆలోచిస్తున్నాడమ్మా. తనెంత బాధలో ఉన్నా ఎదుటివారి సంతోషమే కోరుకుంటాడు. అలాంటిది తనిక్కడికి ఎలా వస్తాడనుకున్నావమ్మా? మరి మీరైనా తీసుకురావచ్చు కదా అంకుల్? అవునమ్మా, తీసుకురావచ్చు. కానీ తానిక్కడికొచ్చి నిన్ను చూశాక నీ కడుపేమైంది, నీ బిడ్డెక్కడా అని అడిగితే నీ సమాధానమేంటి? మీ బాబాయ్ ఒక త్యాగమూర్తి. ఆయన్ని మించిన త్యాగమూర్తివి నువ్వు. నీ బిడ్డ నీ దగ్గరుంటే మున్నిపై ప్రేమెక్కడ తగ్గిపోతుందేమోనని పురిట్లోనే బిడ్డని కనీసం మొహం చూడకుండా వచ్చేశావు కదా. ఈ విషయం మీ బాబాయ్ అడిగితే ఏమని సమాధానం చెప్తావమ్మా? వద్దమ్మా, నువ్వంటే మీ బాబాయికి ప్రాణం. నువ్వు బాధపడితే నీకన్నా ఎక్కువ బాధపడతాడమ్మా మీ బాబాయ్. చూడమ్మా, ఇప్పుడు నీ బిడ్డ గురించి తెలిస్తే మీ బాబాయ్ తట్టుకోలేడమ్మా. తను ఈరోజు అనుభవిస్తున్న కష్టాలు చాలు. మళ్ళీ నీ బిడ్డ గురించి చెప్పి తన్నింకా కృంగదీయొద్దమ్మా. అందుకేనమ్మా మీ బాబాయిని ఇక్కడికి రమ్మని బలవంతం చేయలేదు. ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్పా? లేదంకల్, మీరు చేసింది తప్పు కాదు. మీరు మంచి పనే చేశారు. మా బాబాయ్ కష్టాల్లో మేము ఎలాగో పాలు పంచుకోలేకపోతున్నాం. అన్నీ ఉండి కూడా మా బాబాయికి నేనేమీ చేయలేకపోతున్నాను. అలాంటిది తన కష్టాలు తీర్చలేకపోయినా ఇంకా మా బాబాయిని బాధకి గురి చేయలేను అంకుల్. మీరు చేసింది కరెక్టే అంకుల్. మా బాబాయ్ పిన్ని ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, అంతే. సుఖంగా ఉండాలి. మున్ని, మున్ని, మమ్మీ, డాడీ. హరి, ఏ హరి, బాగున్నావా?
హరి, ఏ హరి, బాగున్నావా? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న పేషెంట్ని, సెల్లో ఉన్న అమాయకుణ్ణి ఎలా ఉన్నావో అని అడగాలి, కానీ బాగున్నావా అని అడగడం భావ్యం కాదు రాజేంద్ర. ఎంతో మందిని హాస్పిటల్ పాలు చేసి కదరా నువ్వు ఇవాళ కటకటాల పాలయ్యావు. ఇదే, ఇందులోంచి బయటికి రావడం నాకు చిటికిలో పని. హరి, నీకెప్పుడు బుద్ధొస్తుంది? ఎన్నాళ్ళు ఇలా ఒకదాని మీద ఒకటి అక్రమాలు అన్యాయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటావు? ఈరోజు నీ జీవితం ఇలా కావటానికి, నీ పరువు పేపర్లకెక్కడానికి నువ్వే కారణం. నా పరిస్థితి ఇవాళ ఇలా ఉన్నా రేపటికల్లా మారిపోతుంది. నీ పరిస్థితులే ఎప్పటికీ తిరిగి రావు. గ్రహణం పట్టినంత మాత్రాన సూర్యుడు కృంగిపోడు. కొద్ది కాలానికే మళ్ళీ సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. నీలాంటి నీచుడికి ఆశ్రయం ఇచ్చినందుకు, నమ్మక ద్రోహానికి బలైపోయి ఇవాళ నేను ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, కానీ నా ఆత్మవిశ్వాసం ఎప్పటికీ ఓడిపోదు. నేలకు విసిరిన బంతి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చినట్టు నేను మళ్ళీ ఎప్పటికైనా నా స్థానాన్ని సంపాదించి తీరుతాను. కానీ అప్పటికి నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. నా అడ్రస్ ఎప్పుడో పోతుందన్నమాట పక్కన పెట్టు. ప్రస్తుతం నీ అడ్రస్ మాత్రం కేర్ ఆఫ్ ప్లాట్ఫామే కదా. ప్లాట్ఫామ్ మీదున్నా, పూరి గుడిసెలో ఉన్నా, ఇంద్రభవనంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరువుగా బ్రతకడం నాకు తెలుసు. దరిద్రానికి దాస్యం చేస్తూ కూడా ఇంకా పరువు గిరువు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నావు. చింత చచ్చినా పులుపు చావలేదన్నమాట. నీ విషయంలో అక్షరాల నిజం. హరి, నా గురించి చింత నీకు అనవసరం. ముందు ముసురుకుంటున్న కేసుల వలయంలో నుంచి నువ్వెలా బయటపడతావో అనేదే నా అనుమానం. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని రొమ్ము విరుచుకునేవాడివి. నీ పరువిలా జైలు పాలే కటకటాలు లెక్క పెడుతున్నావుగా. నువ్వెలా బయటపడతావో అది ఆలోచించుకో. ఇవాళ ఏదో అనుమానంతో నన్ను సెల్లో వేసినా రేపు ఈ పాటికల్లా క్లీన్ చిట్తో బయటకొస్తాను. మళ్ళీ అవే పేపర్లు నన్ను కీర్తిస్తూ హెడ్లైన్స్ వస్తాయి. అప్పుడు నా పరువు ప్రతిష్టలు 10 రెట్లుగా పెరుగుతాయి. ఎప్పటికైనా గెలుపు నాదే. నిరాయుధుల్ని, నిస్సహాయుల్ని ఓడించి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? అనుబంధాలు, ఆప్యాయతలు లేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా? అనుబంధాలు, ఆప్యాయతలు ఆకలి వేసినప్పుడు అన్నం పెడతాయా? అవసరానికి ఆదుకుంటాయా? అన్ని బంధాలు తెంచుకున్న నీకు అనుబంధ విలువ ఏం తెలుస్తుందిలే? కన్నవారు లేక, కట్టుకున్నవారు లేక, కడుపున పుట్టినవారు లేక, ఉన్న ఒక్క తమ్ముణ్ణి ఆప్యాయంగా చూసుకోక ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోయాననుకుంటున్న నీ ఊహ ఒక భ్రమ. నమ్మిన వాళ్ళని మోసం చేసి, నీ అన్యాయాల్ని ఎదిరించిన వాళ్ళని హతమార్చి, నీ మోసాలకి లొంగని వాణ్ణి దారి తప్పించి నువ్వు సాధిస్తున్నది కేవలం తాత్కాలిక విజయం మాత్రమే. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు. నీ నేరాలకు తగిన శిక్ష పడ్డప్పుడే నీకు తెలిసొస్తుంది. ఏమిటి రాజేంద్ర గారు శిక్ష అంటున్నారు? కేసు ఇంకా కోర్టుకెళ్లకుండానే ఫైనలైజ్ చేశారా? మేడం, కొన్ని కేసులు కోర్టులో పరిష్కారం అయినా కాకపోయినా, మనిషి తప్పులు ఈ లోకంలో వక్రమార్గంలో ఒప్పులుగా మారిపోయినా పైవాడి కోర్టులో శిక్షని ఎవరూ తప్పించుకోలేరు. మా పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ బలంగా ఉండాలే గాని కేసు పైవాడిదాకా ఎందుకు సార్? ఇక్కడే తేల్చేస్తాం. బాగా చెప్పారు. మీ ఎఫ్ఐఆర్ బలంగానే ఉందని అనుకుంటున్నాను. మీ తెలివితేటలతో ఇలాంటి వాళ్లను చట్టానికి పట్టించి సమాజానికి సేవ చేస్తున్నారు. మీ కృషి విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇన్నాళ్లకి ఈ కేసులో నేరస్తులు తప్పించుకోలేని బలమైన సాక్ష్యాలు సంపాదించగలిగాను. చాలా సంతోషం మేడం. మీరిలాగే ప్రతి కేసులోనూ పనిచేసి డిపార్ట్మెంట్కి పేరు తెచ్చి ప్రజలకు సహాయపడాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వస్తానమ్మా. ఏ 402 ఆ రామ్దేవ్ ఫైల్ ఇలా పట్రా. మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళి చాలా రోజులైంది కదా.
రేపు మా టీచరు నన్ను స్కూల్కి రానివ్వరా మమ్మీ? నీకెందుకమ్మా, రేపు ఉదయాన్నే నీతో పాటు స్కూల్కి వచ్చి మీ టీచర్తో మాట్లాడతాను, సరేనా? రేపు ఉదయాన్నే నీతో పాటు స్కూల్కి వచ్చి మీ టీచర్తో మాట్లాడతాను, సరేనా? ఏంటి మాధవి గారు ఇలా వచ్చారు? కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. మీతో చిన్న పని పడింది. ఆన్ ద వే కదా అని ఇలా వచ్చాను. మున్ని, నువ్వు పైకెళ్ళమ్మా. ఏంటండి ఇంత రాత్రిపూట వచ్చారు? మాకు రాత్రి పగలు అనే ఉండవు భార్గవి. మాది 24 గంటల డ్యూటీ. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఆ హరిని అరెస్ట్ చేశారంట కదా? థ్యాంక్ యూ. దాందే ఉంది, ఇది మా డ్యూటీ. అయినా మీలాంటి వాళ్ళు సహకరిస్తే హరిలాంటి క్రిమినల్స్ ని పట్టుకోవడం ఏమంత పెద్ద పని కాదు. ఏమైనా పని మీద వచ్చారా మేడం? అవును భార్గవి గారు, ఇంత రాత్రిపూటొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. నాటుడా, చెప్పండి, మాతో ఏం పని? హరిని మేము అరెస్ట్ అయితే చేయగలిగాం గాని నేరాల్ని నిరూపించి శిక్ష పడేలా చెయ్యాలంటే మీరు మాతో సహకరించాలి. సహకరించాలా? మేమేం చేయగలమండి? ఎస్, మీరు మాత్రమే చేయగలరు. హరి రామ్దేవ్ని హత్య చేయడం ఒక్క మున్ని మాత్రమే చూసింది. అవును, మున్నియే ప్రత్యక్ష సాక్షి. అయితే మీరేమంటారు? మున్ని కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే హరికి తప్పకుండా శిక్ష పడుతుంది. నో, మున్ని కోర్టుకు రాదు. కోర్టుకు పంపించి పసిపిల్ల ప్రాణాలకు హాని కలిగించడం మాకిష్టం లేదు. లేదు భార్గవి గారు, అలా అనకండి. మున్నీకేం కాదు, నేను హామీ ఇస్తున్నాను. దయచేసి నా మాట వినండి. ఏంటండి ఏంటండి మీ మాట వినేది? మీరేమన్నా 24 గంటలు మున్నితో ఉంటారా? అందులోనూ ఆ హరి ఎంత దుర్మార్గుడో మీకన్నా నాకే బాగా తెలుసు. తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఆ దుర్మార్గుడి ఘాతుకానికి ఎంతమంది అమాయకులు బలైపోతున్నారో మీకు తెలిసిందే కదా. ఇంకెందరిని బలైపోమ్మంటారో చెప్పండి. అంతెందుకు, మీ బాబాయ్ రాజేంద్ర పతనానికి కారకులెవరు? మీలాంటి తెలివైన వారు కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ప్లీజ్ భార్గవి గారు, నా మాట విని మాతో సహకరించండి. మీరెన్నైనా చెప్పండి, మున్ని జీవితాన్ని మాత్రం రిస్క్లో పెట్టదలుచుకోలేదు. లేదు భార్గవి గారు, మీరు తప్పు చేస్తున్నారు. అవినాష్ గారు, మీరైనా చెప్పండి. మీ విశ్వాసపాత్రుడైన రామ్దేవ్ని హరి చంపిన విషయం మీరు మర్చిపోయారా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అవినాష్ గారు. వాణ్ణిప్పుడు వదిలేస్తే ఇంకా ఎందరో అమాయకులు బలైపోతారు. ఒక్కసారి ఆలోచించండి. నా మాట వినండి అవినాష్ గారు, మున్నీకేం జరగదు. అవసరమైతే నా ప్రాణాలు అడ్డేస్తాను. ప్లీజ్. అవునులే, అవసరం తీరిపోయిందిగా. బాబాయికి ఎవరన్యాయం చేశారో మనకెందుకు, వాళ్ల మీద మనకి పాగేందుకు? రామ్దేవ్ చేస్తే 100 మంది రామ్దేవులు మన దగ్గర పనిచేయడానికొస్తారు. ఎందుకంటే మన దగ్గర డబ్బుందిగా. అయినా మన మున్ని క్షేమంగా ఉంటే మనకంతే చాలు. దేశంలో ఎంతమంది అమాయకులు బలైపోతే మనకేంటి బాధ? మీలాంటి స్వార్థపరులున్నంత వరకు ఈ సమాజం బాగుపడదు. మీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించి తప్పు చేశాను. సారీ, నన్ను క్షమించండి. మీకింక శ్రమ కలిగించను. ఇన్స్పెక్టర్ గారు,
మున్ని సాక్ష్యం చెబుతుంది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు.